అన్ని అవయవాల్లాగే కళ్ళు కూడా రకరకాల ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాయి. కంటి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు తగ్గడంతో పాటు కొన్ని సందర్భాల్లో కంటిచూపు పోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కళ్ళు ఎర్రబడడం, నీరు కారడం వంటి లక్షణాలను బట్టి దాన్ని కళ్లకలకగా చెబుతారు. కంట్లో చిన్నపాటి నలకపడినా, కంటిచూపును మింగే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకినా ఈ లక్షణాలే కనిపిస్తాయి. దాంతో సమస్య ఎలాంటిదో గ్రహించలేక ఐ డ్రాప్స్ వాడేస్తూ ఉంటారు. ఐ డ్రాప్స్తో చక్కబడే సమస్య అయితే పర్వాలేదు. ఒకవేళ అలా సరిదిద్దలేనంతటి క్లిష్టమైన సమస్య అయితే, అసలు కంటి సమస్య తీవ్రమైనదో కాదో తెలుసుకోలేనప్పుడు వ్యాధిని గుర్తించడం, చికిత్సను పూర్తిగా కంటి వైద్యులకే వదిలేయాలి. ప్రతి ఒక్కరి ముఖం ఆకర్షణీయంగా కనబడాలంటే వారి కళ్ళు బావుండాలి. వారి కళ్లను బట్టే వారి అందం ద్విగుణీకృతమవుతుంది. అందానికే కాదు, మనిషి ఆరోగ్యానికి కూడా కళ్లే చిహ్నం. అందుకే జీవం లేకుండా మారే కళ్ళు ఉంటే వారి ముఖం జీవరహితంగా ఉంటుంది. అయితే కళ్లను చక్కగా కాపాడుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అందుకే చాలా మంది కళ్ల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. కళ్లను ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లలో కళ్ల కలత ఒకటి. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. మనిషిని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసే కళ్ల కలక గురించి ఇవాల్టి ఆరోగ్యమస్తులో వివరంగా తెలుసుకుందాం. కళ్ల కలకను కంజక్టివైటిస్ అంటారు. ఇది వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే సాంక్రమిక వ్యాధి. కంట్లో పుసులు కట్టి కళ్లు అంటుకోవడం, ఎర్రబడటం, సూర్యరశ్మి చూడలేకపోవడం లాంటి లక్షణాలను చూడగానే వెంటనే మనం కళ్ల కలక వచ్చిందని అంటూ ఉంటాం. కళ్ల కలక వచ్చినప్పుడు కంట్లో దురద మరియు కళ్లు ఎరుపుగా మారటం కనిపిస్తాయి. ఈ పరిస్థితుల్లో కంటికి మరియు కన్ను రెప్పలకు వాపు కలుగుతుంది. ఇది ఒక అంటు వ్యాధి. కళ్లకలక సర్వసాధారణంగా కనిపించే ఐ ఇన్ఫెక్షన్. దీనిలో బ్యాక్టీరియా, వైరల్ అనే 2 రకాలున్నాయి. ఈ రెండిటి లక్షణాలు ఒకేలా ఉన్నా తీవ్రతల్లో తేడాలుంటాయి. బ్యాక్టీరియా కారణంగా వచ్చే కంజక్టివైటిస్ ప్రమాదం లేనిది. కళ్లు ఎర్రబడి డిశ్చార్జ్ అవుతూ ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వైరస్ వల్ల వచ్చే కళ్లకలక అదుపులోకి రాదు. కళ్లు ఎర్రబడటంతో పాటు ఫోటోఫోబియా, కంట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు అనిపించడం లాంటి లక్షణాలుంటాయి. వైరస్ రకాన్ని బట్టి వైరల్ కంజక్టివైటిస్లో కొన్నిసార్లు కంటిచూపు కూడా తగ్గుతుంది. నెల రోజులు గడుస్తున్నా ఇన్ఫెక్షన్ అదుపులోకి రాకుండా తీవ్రమవుతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు వైద్యులను కలవాలి. కంజంక్టివైటిస్ లేదా కళ్ళ కలక అంటే కంటి చుట్టూ, ఈ నల్లగుడ్డు చుట్టూ ఉండే వైట్ పోర్షన్ను స్క్లీరా అంటారు. ఆ స్క్లీరాను, ఈ రెప్పలను కప్పిండే ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ను కంజంక్టైవా అంటారు. ఈ కంజంక్టైవాకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నిటి కలిసి కంజంక్టివైటిస్ లేదా కళ్ళ కలక అంటారు. ఈ కంజంక్టివైటిస్ అనేది మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. తర్వాత స్కూల్ గోయింగ్ వాళ్లకు, ఇట్లా ఆఫీస్లోనూ, ఈ ఎక్కువ మందిలో కలిసే వాళ్ళలోనూ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇంకొక కొంతమంది ఎవరంటే ఈ డస్ట్కు, ఎక్కువ బయట తిరిగే వాళ్లకు, ఈ దుమ్ములో తిరిగే వాళ్లకు, ఈ 2 వీలర్స్ రైడ్ చేసే వాళ్లకు ఈ కంజంక్టివైటిస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుందండి. అలానే కొంతమంది ఈ డర్టీ వాటర్లో స్విమ్మింగ్ చేయడం, నదుల్లో కానీ బావుల్లో కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ కంజంక్టివైటిస్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. వైరల్ కంజక్టివైటిస్ అనేది కంటి వైద్యులు సూచించిన మందుల్ని వాడినప్పుడు మాత్రమే అదుపులోకొస్తుంది. వైరల్ కంజక్టివైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే కార్నియా దెబ్బతింటుంది. దానిమీద మచ్చ ఏర్పడుతుంది. దాంతో కంటిచూపు తగ్గుతుంది. 8 గంటలకు మించి లెన్స్ వాడటం వల్ల ఆక్సిజన్ అందక కార్నియా తేలికగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురవుతుంది. పరిమిత కాలానికి మించి లెన్సులు వాడటం, రాత్రి లెన్స్ తీయకుండానే నిద్రపోవడం, అశుభ్రమైన చేతులతో లెన్స్ పెట్టుకోవడం వల్ల కంట్లోని కార్నియాకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కళ్ళు ఎర్రబడటం, కంట్లో నొప్పి, చూపు మసకబారటం, కంటి నుంచి నీరు కారటం, కంట్లో ఏదో ఉన్నట్టు అనిపించడం లాంటి లక్షణాలుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే
లెన్సుల వాడకం వెంటనే మానేయాలి. కళ్లజోడు అలవాటు చేసుకోవాలి. అప్పటికీ ఇన్ఫెక్షన్ అదుపులోకి రాకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. ఎనీ కంజంక్టివైటిస్, కళ్ళ కలక, అలర్జీ అనుకోండి, ఇన్ఫెక్షన్ అనుకోండి, ఫస్ట్ సిమ్టమ్ ఏమంటే రెడ్, ఎరుపు కావడం. దీన్నే మనము పింక్ ఐ అంటాం. ఈ పింక్ ఐకి కారణం ఏమయ్యా అంటే కంజంక్టివైటిస్. సో కొంతమంది ఏమన్నారు మద్రాస్ ఐ అనేవాళ్ళు. మద్రాస్ ఐ అంటే ఏమి అంటే ఆ కాలంలో ఈ వైరస్ వల్ల ప్రతి వారికి ఇన్ఫెక్షన్ వచ్చి ఏరుపైంది కాబట్టి దీన్ని కొంతమంది మద్రాస్ ఐ అండి అంటారు. సో ఈ మద్రాస్ ఐ అయినా పింక్ ఐ అయినా అంటే ఏమి అంటే కన్ను ఎరుపు బావడం, రెండోది కంట్లో నీరు కారుతూ ఉండడం, మూడోది కంటి రెప్పలు స్టికింగ్ అతుక్కుపోవడము జరుగుతుంటుంది. సో ఇంకా కొంతమందిలో కన్ను తెరిచి వెలుగు చూడలేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ కంజంక్టివైటిస్ లక్షణాలు కన్ను ఎరుపు పోవడము, కంట్లోకి నీరు రావడము, కన్ను అతుక్కుపోవడము, వెలుగు చూడలేకపోవడము, ఈ సిమ్టమ్స్ ఉంటే మనం కంజంక్టివైటిస్గా గుర్తిస్తాం. కళ్లకలక వచ్చిన వ్యక్తుల కళ్లల్లోకి చూస్తే ఆ వ్యాధి అంటుకుంటుందనేది కూడా అపోహే. సాధారణంగా కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్లను కళ్లజోడు పెట్టుకోమని బలవంతం చేస్తూ ఉంటారు. అలా కళ్లజోడు వేసుకున్న తరువాతే ఆ వ్యక్తికి దగ్గరగా మసులుతూ ఉంటారు. నిజానికి ఆ వ్యక్తి తాకిన వస్తువులను తాకడం, అవే చేతులు కళ్లల్లో పెట్టుకోవడం వల్లే బ్యాక్టీరియా మన కళ్లలోకి చేరుకుని కళ్లకలక వస్తుంది. కళ్లకి సమస్య వస్తే శరీరానికి విశ్రాంతి లేకుండా పోతుంది. రోజువారీ పనులకు ఇబ్బందులు వస్తాయి. మనసు ఆందోళనగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను దూరం చేయాలంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. చేతి రుమాల్, టవల్ ఒకరు వాడినవి ఇంకొకరు వాడటం వలన వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండటం వలన ఈ సమస్య తొందరగా వస్తుంది. అలర్జీ వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల కొన్నిసార్లు రెండు కళ్లల్లోనూ కళ్లకలక రావచ్చు. ఈ వైరస్ వల్ల కంటి నుంచి కంటిన్యూస్ గా నీరు కారుతుంది. బ్యాక్టీరియా వల్ల కంటి నుంచి పసుపు, ఆకుపచ్చ రంగులో పుసులు కారతాయి. ఈ రెండు రకాల క్రిముల వల్ల జలుబు కూడా వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులొస్తాయి. ఈ రెండు ఒకరి నుంచి మరొకరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపించే అంటువ్యాధి. వైరస్, బ్యాక్టీరియా, కళ్లలో రసాయనాలు పడటం, కళ్లలో ఫారిన్ బాడీ ఉండటం, అలర్జీలు. ఈ కంజంక్టివైటిస్ వైరస్ వల్ల వచ్చేది. ఈ వైరస్ లో కూడా కామన్ గా వచ్చే వైరస్ ఏమి అంటే అడినో వైరస్. మనము ఈ తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ అడినో వైరస్ కన్ను చేరుతూ ఉంటుంది. అలానే ఒక పేషెంట్కి వచ్చిన కంజంక్టివైటిస్ ఇంకొకరికి ఈజీగా చేతులు కలిపినప్పుడు అనుకోండి, దుస్తుల వల్ల అనుకోండి, లేదు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు కూడా గాలిలో కూడా ఈ వైరస్ ప్రయాణం చేసి అంటుకోవడం జరుగుతుంటుంది. రెండో కారణం ఏమి అంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మనము కన్ను తుడుచుకున్నప్పుడు కానీ, వేలు కంటి దగ్గరికి పోయినప్పుడు కానీ ఈ ఫింగర్ నుంచి ఇన్ఫెక్ట్ అవ్వడము, అలానే దుస్తుల నుంచి ఇన్ఫెక్ట్ అయ్యి ఈ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ వస్తుంది. ఈ ఫంగల్ కంజంక్టివైటిస్ రేరు, కానీ ఈ ఫంగస్ సోర్స్ ఎక్కడి నుంచి అంటే ఎక్కువగా ఈ అగ్రికల్చర్ లేబర్స్లో కానీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో కానీ, ఈ అగ్రికల్చర్ ఎరువులు ఉంటాయి, ఆ ఎరువుల్లో కానీ, ఈ దుమ్ములో కానీ వచ్చి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇంకా వేరే కారణాలంటే అలర్జిక్ కంజంక్టివైటిస్ అనేది ఎట్లా అంటే బయట ఉండే పొల్యూషన్ వల్ల కానీ, చెట్లకుండే పుప్పుడు రేణువుల వల్ల కానీ, ఈ గడ్డిపోసలు ఉన్న ప్రాంతంలో కానీ ఈ అలర్జీ వాళ్లకు చిన్నపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. అలానే పిల్లలు క్రికెట్ ఆడడం కానీ, ఏదైనా గేమ్స్ ఆడడం కానీ జరిగినప్పుడు ఈ డస్ట్ వల్ల ఈ అలర్జిక్ కంజంక్టివైటిస్ జరుగుతుంది. అలానే కెమికల్ కంజంక్టివైటిస్ ఆర్ ఇరిటెంట్ కంజంక్టివైటిస్ ఎందుకు వస్తుందంటే ఈ కెమికల్స్ కంట్లో పడినప్పుడు, కెమికల్ ఫ్యాక్టరీలో అనుకోండి, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకోండి, ఈ పౌడర్స్ అనుకోండి, లేదంటే ఆర్డినరీగా మనం స్నానం చేసినప్పుడు ఈ సోప్ కంట్లోకి పోయినప్పుడు కూడా ఈ ఇరిటేషన్ వచ్చి ఈ కెమికల్ కంజంక్టివైటిస్ చూస్తూ ఉంటాం. నగరాలు, పట్టణాల్లో మితిమీరుతున్న వాయు కాలుష్యం మన ఆరోగ్యాల మీద విపరీత పరిణామం చూపుతోందన్నది ఇప్పటికే రుజువైన నిజం. ఈ కాలుష్యం కంటి జబ్బులను సైతం తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనది కళ్లకలక. కళ్లకలకతో బాధపడుతున్న వాళ్లు కంప్యూటర్ల ముందు కూర్చుని ఎక్కువసేపు పనిచేయకూడదు. వారు క్రమం తప్పకుండా కళ్లను రెప్పలాడేస్తూ ఉండాలి. అలా చేయకపోతే కళ్లు పొడిబారిపోయి కంటి చూపుపై ప్రభావం పడుతుంది. కళ్లపై మరీ ఎక్కువ లైటింగ్ పడకుండా చూసుకోవాలి. టీవీని కనీసం 10 అడుగుల దూరం నుంచి చూడడం క్షేమకరం. చదివే పుస్తకాన్ని కళ్లకు 2 అడుగుల దూరం పెట్టుకోవడం మంచిది.
ప్రతి కళ్ళకు కూడా డాక్టర్ని సంప్రదించడం మేలు. ఎందుకు అంటే ఎక్కువ శాతం కళ్ళ దానంతకదే తగ్గిపోతుంది. కొంతమందిలో కొంత శాతం కంజంక్టివైటిస్ పక్కదానికి స్ప్రెడ్ అవుతుంది. పక్కదా అంటే ఏమనంటే పక్క నుండే నల్ల భాగాన్ని దాన్నే కార్నియా అంటాం. ఈ కార్నియా గాన స్ప్రెడ్ అయితే దాన్నే కెరటైటిస్ అంటారు. ఈ కంజంక్టివైటిస్ కెరటైటిస్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నల్లగుడ్డు గాన ఇన్ఫెక్షన్ వస్తే అది ప్రమాదం. దానివల్ల ఏమవుతుంది, నల్లగుడ్డు మీద స్కార్స్ రావడము, మచ్చలు రావడము, చూపు తగ్గిపోవడము, కొంతమందిలో అల్సర్ ఫార్మేషన్ కావడము జరుగుతుంది. కాబట్టి కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత త్వరగా కంటి వైద్యుని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. వేసవిలో మనం వంటి మీద పెట్టే శ్రద్ధ కంటి మీద కూడా పెట్టాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు వ్యాధిగ్రస్తుల కళ్లు ఎరుపెక్కి నీరు కారుతూ కంటి రెప్పలు ఉబ్బి ఉంటాయి. కళ్లలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టమవుతుంది. కళ్లలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపిస్తుంటాయి. నిద్ర తర్వాత కళ్ల రెప్పలు అంటుకుని తెరవటం కష్టమవుతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోనూ సుఖ వ్యాధులతోనూ బాధపడే గర్భవతులకు, పుట్టిన బిడ్డలకు కూడా కళ్ల కలక సోకే అవకాశాలున్నాయి. కళ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజార్లో దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అదీకాక మన కళ్లకు పడే క్రీములు కాకపోతే కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వైద్యుని సలహాతోనే వాడాలి. కొంతమంది పిల్లలు 10 రోజుల వయసులోనే కళ్లకలక సమస్యకు గురవుతుంటారు. గర్భిణులు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ సమస్య కడుపులో ఉన్న శిశువుకు కూడా సోకుతుంది. ఫలితంగా పుట్టిన శిశువు కళ్లల్లో పుసులు కట్టడం, కళ్లలోంచి ఒక జిగురు పదార్థం స్రవించడం కనిపిస్తుంది. వెంటనే వైద్యం అందకపోతే కంటి కార్నియా దెబ్బతిని అంధత్వం రావచ్చు. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు గాని, ప్రసవ సమయంలో గాని తల్లులు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బిడ్డను కాపాడటం చాలా ముఖ్యం. అలాగే పుట్టిన పాప కళ్లు పరీక్షించి కళ్లకలక ఉంటే కళ్లను శుభ్రపరుస్తూ వైద్యుల సలహా మేరకు ఐ డ్రాప్స్ వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కంజంక్టివైటిస్ అనేది కంటేజియసా, నాన్ కంటేజియసా అంటే ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్ అన్ని ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉంటుంది. అలర్జీ మాత్రము ఒకరి నుంచి ఒకరికి పోదు. అలానే ఇరిటెంట్స్ కూడా ఒకరి నుంచి ఒకరికి పోదు. ఈ ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్లో కూడా ఈ వైరల్ కంజంక్టివైటిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ఇది గాల్లో ప్రయాణిస్తుంది. లేదంటే ఫోమిటిస్ అంటే ఈ దుస్తుల్లో నుంచి, టవల్స్ నుంచి పోతుంది, సోప్స్ నుంచి పోతుంది. అలానే సెల్ ఫోన్, మనం సెల్ ఫోన్ పట్టుకుంటే ఆ సెల్ ఫోన్ ఇంకొకరు వాడినప్పుడు పోతుంది. ఇలాంటివి ఈజీగా ఒకరి నుంచి ఒకరికి ఇంట్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రెగ్నెన్సీ ఆర్ గర్భిణీలలో కంజంక్టివైటిస్ వస్తే జనరల్గా ప్రమాదం లేదు. బట్ వాళ్లలో ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. దాన్ని కాంప్లికేట్ అయినప్పుడు మనం ఎక్కువ మెడిసిన్స్ వాడడము గర్భిణీలలో మంచిది కాదు. కాబట్టి మొదటి దశలోనే గుర్తించి కన్ను శుభ్రపరచుకోవడము, యాంటీబయాటిక్ చుక్కలు వాడడం వల్ల అవి కూడా సేఫ్ యాంటీబయాటిక్సే వాడాలి. వాడడం వల్ల ఏమాత్రమూ ప్రమాదం ఉండదండి. చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కంటికి సంబంధించిన రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్లో పిల్లల్లో కళ్లకలక బాగా వస్తుంది. కళ్లకలక తీవ్రంగా ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే కంటి నిపుణులకు చూపించాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రై ఐస్ ఉన్నప్పుడు కళ్ళు దురదగా ఉంటాయి, మండుతున్నట్టు అనిపిస్తాయి. కళ్లల్లో ఏదో నలకపడ్డట్టు ఫీలవుతాం. కంటిచూపు విషయంలో కూడా చాలా అసౌకర్యంగా ఫీలవుతాం. కళ్ళు డ్రైగా ఉంటే కంటి చూపు మసగ్గా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్లలో కళ్ళు పొడారిపోయే రిస్కు ఎక్కువగా ఉంటుంది. ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఐ డ్రాప్స్ వాడటం వల్ల డ్రై ఐస్ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు నేత్ర వైద్యులు. కంజంక్టివైటిస్ ట్రీట్మెంట్ ఒకటేమంటే క్లీన్ అంటే శుభ్రపరచుకోవడం. ఎంత ఎక్కువ సార్లు వీలైతే అంత ఎక్కువ సార్లు కన్ను కడగడం. కన్ను కడిగే దానివల్ల ఏమవుతుందంటే కంట్లో ఉండే లోడ్, వైరస్ లోడ్ కానీ బ్యాక్టీరియల్ లోడ్ కానీ తగ్గిపోతుంది. తర్వాత కన్ను బాగా ఎక్స్పోజ్ చేసేదానివల్ల బ్యాక్టీరియా గ్రోత్ తగ్గిపోతుంది. బాగా కడిగి ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటే క్లీన్లీనెస్ అనేది ఒకటి. రెండోది బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అయితే యాంటీబయాటిక్ చుక్కలు వాడితే వితిన్ 48 అవర్స్ 2 రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్కు తగిన యాంటీబయాటిక్ వాడితే వెంటనే మనకు నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది.
వైరస్లో వచ్చినప్పుడు సూపర్ యాడెడ్గా బ్యాక్టీరియా రావచ్చు. కాబట్టి ఈ వైరల్ కంజంక్టివైటిస్లో కూడా యాంటీబయాటిక్ చుక్కల మందులు బాగా పనిచేస్తాయి. ఈ కామన్గా ఉన్న అలర్జిక్ కంజంక్టివైటిస్లో వెర్నల్ కెరటో కంజంక్టివైటిస్ వీకేసీ అంటాము. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఇది ఒకసారి వస్తే ఇయర్స్ టుగెదర్ కొన్ని సంవత్సరాలు పడి ఈ అలర్జీ ఉంటుంది. కాబట్టి వీళ్లకు ఏ అలర్జీ వల్ల ఇది వస్తుంది అనేది గమనించాల. తర్వాత ఈ యాంటీ అలర్జీ డ్రాప్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనది ఓలోపెటడిన్ అనేది. ఈ ఓలోపెటడిన్ డ్రాప్స్ కంటిన్యూగా వాడడం వల్ల ఈ అలర్జీ యొక్క ఇంటెన్సిటీ తగ్గడము, పూర్తిగా కూడా కంట్రోల్కు రావడము జరుగుతుంటుంది. టెంపరీగా ఈ కెమికల్ ఆర్ ఇరిటెంట్ కంజంక్టివైటిస్కు లూబ్రికెంట్స్ వాడడం వల్ల, కోల్డ్ కంప్రెసెస్ వేయడం వల్ల, కన్ను ఎక్కువసార్లు కడగడం వల్ల కొంత మాత్రము ఉపశమనము కలుగుతుంది. కళ్ళకలక వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు చూసినట్లయితే తెల్లగుడ్డు ఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం, కంటి నుంచి తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో పుసులు కారడం, కంట్లో దురద, కళ్లలో మంట, కళ్ళు మసగ్గా కనిపించడం. కళ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరుచుకోవాలి. రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చేయాలి. తరచుగా దిండ్ల కవర్లను మార్చుతుండాలి. కంటి మేకప్ షేర్ చేసుకోకూడదు. చేతులను కళ్లకు దూరంగా ఉంచాలి. మాటిమాటికి కళ్లను నలపకూడదు. తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలి. కళ్ళకలక వచ్చినప్పుడు ఏమి అంటే మనకు ఎలా వచ్చింది కాబట్టి మన నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా ఉండడం వెరీ ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ ఈజీగా అందరికీ స్ప్రెడ్ అవుతుంది. వైరస్ కంజంక్టివైటిస్ స్ప్రెడ్ అవుతుంది. అలర్జీ గురించి భయపడిన అవసరం లేదు. కెమికల్ ఇరిటెంట్స్ గురించి భయపడిన అవసరం లేదు. సో కాబట్టి ఈ కంటేజియస్ ఉన్న కంజంక్టివైటిస్లో మనం వీలైనంత వరకు స్కూల్కి పోతుంటే స్కూల్కి లీవ్ పెట్టడము, ఆఫీస్కి పోతుంటే ఆఫీస్కి లీవ్ పెట్టి వేరే వాళ్లకు స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇన్ కేసు అది తప్పనిసరి అయినప్పుడు కళ్లకు నల్ల అద్దాలు ధరించి వేరే వాళ్లకు తగలకుండా మన పని మాత్రమే ఐసోలేటెడ్గా మూలగా కూర్చొని మన పని మాత్రం చేసుకొని రావడం ఇలా ఉంది. అలానే డోంట్ షేర్ ఎనీథింగ్. అంటే మనకున్న సెల్ ఫోన్ అనుకోండి, మనకున్న సోప్ అనుకోండి, మనకున్న టవల్ అనుకోండి, వేరే వాళ్ళతో షేర్ చేయకూడదు. అలా షేర్ చేస్తే ఇది వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సాధారణ కళ్లకలక సామాన్యంగా పుప్పొడి మరియు దుమ్ము వలన వస్తూ ఉంటుంది. దీన్ని అలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. ఈ రుగ్మతను కంటి చుక్కల ద్వారా నయం చేయవచ్చు. అలాగే పరిమిత దుమ్ము మరియు ఇంట్లో పుప్పొడి మరియు ఇండోర్ గాలి పరిశుభ్రతను బట్టి ఉపయోగించి నయం చేయొచ్చు. అలసటకు గురై ఒత్తిడికి లోనవుతున్న కళ్లకు ఉపశమనం కలిగించడానికి సహజ పద్ధతులెన్నో అందుబాటులో ఉన్నాయి. నేత్ర వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ తగిన చికిత్స తీసుకుంటే మీ కళ్ల సంరక్షణ మీ చేతుల్లోనే. శరీరంలో కళ్ళు ఎంతో సున్నితమైనవి. వీటిని అశ్రద్ధ చేస్తున్నప్పుడు ఆ కళ్ళు ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కళ్ల రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లకు కూల్ గ్లాసెస్ ఖచ్చితంగా వాడాలి. దుమ్ము, ధూళి, సూర్యకిరణాల కాంతి నుంచి కళ్లను సురక్షితంగా కాపాడుకోవాలి. శరీరానికి వేడి తగలకుండా ఎప్పుడూ చల్లదనంలో ఉండేలా చూసుకోవాలి. కాబట్టి సమస్య వచ్చిందని చింతించకుండా వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకుంటూ మన కళ్లను మనమే కాపాడుకోవాలి. మరో హెల్తీ టాపిక్తో ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.